హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ సైకో మొగుడు 14 భాగాన్ని వినీతం. ఆ లిస్ట్ తీసుకుని కావాల్సినవన్నీ తీసుకునొచ్చాడు. అతడు ఆ సూట్ వేసుకుని అవన్నీ తీసుకునొస్తూ ఉంటే నిజంగానే చాలా ఫన్నీగా అనిపించింది. కీర్తన బలవంతంగా తన నవ్వుని ఆపుకుంటుంది. ఆదిత్య కోపంగా చూశాడు ఆమె వైపు. వెంటనే నవ్వకుండా కామ్గా కూర్చుంది. కీర్తన, నువ్వు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశావనుకో, నేనిక్కడే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత నీ ఇష్టం చూడు అన్నాడు ఆమె వైపు చూస్తూ. అయ్యో వద్దు అని చెప్పింది. మరైతే నోరు మూసుకుని కూర్చో అంటూ అన్నీ పక్కన పెట్టి డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అంతే. ఆ తర్వాత దెబ్బకు కీర్తన కామ్గా కూర్చుంది. కానీ కాళ్ళు నొప్పిగా అనిపించింది. కానీ ఆదిత్యకి తన పెయిన్ కనిపించనివ్వకుండా జాగ్రత్త పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆదిత్య అన్నీ తీసుకుని లోపలికొచ్చాడు. కీర్తన అవేమీ పట్టించుకోకుండా జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే నీ లంచ్ ప్రిపేర్ చేస్తానంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఆదిత్య ఏం మాట్లాడలేదు. అక్కడే కూర్చొని తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఆమె ఎటువైపు కదిలితే అటువైపు చూస్తున్నాడు అన్నట్టుగానే హాఫ్ అన్ అవర్లోని ఆమె లంచ్ కంప్లీట్ చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టింది. మారు మాట్లాడకుండా ఆమె చేసింది ఇష్టంగా తిని ఆమె వైపే చూస్తూ, జాగ్రత్త, అనవసరంగా పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్లు చేయకు రోడ్డు పైన అని చెప్పేసి వెళ్ళిపోయాడు మౌనంగా. తల ఊపిందామె. ఆ రోజు నుంచి కీర్తన ఆదిత్య ఏం చెప్తే అది చేసేది. ఏ పని ఇస్తే అది చేసింది. అతడు చెప్పిన ప్రతిదీ ఫాలో అయిపోయింది. ఒకసారి అతడు తనని మాటలతో బాధ పెట్టాలని చూసినా పట్టించుకునేదే కాదు. అతడికి చేసే ప్రతి పనిలోనూ తన సంతోషాన్ని వెతుక్కునేది. రాను రాను ఆదిత్య తన మాటలతో కీర్తనను బాధ పెట్టడం పూర్తిగా మానేశాడు. అంతేకాదు అతనిలో కూడా కొంచెం కొంచెం మార్పు వస్తుంది. కీర్తన మీద తన ఇష్టాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఆ విషయం కీర్తనకి బాగా అర్థమైంది. అంతకంటే ఎక్కువ అతడి ప్రేమ మీకు బాగా తెలుస్తుంది. ఈ మధ్య ఆఫీస్ నుంచి తొందరగా వస్తున్నాడు. ఆమె కోసం అదే పనిలా. అలాగే అప్పుడప్పుడు ఇద్దరు కలిసి బయటికెళ్లేవారు. తనతో ఫ్రెండ్గా ఉండేవాడు. ప్రతి రాత్రి అసలు ఇద్దరి మధ్య జాగారపు రాత్రి అయ్యేది. అసలు ఆమెను ఒక క్షణం కూడా వదిలేవాడే కాదు. ఒక రకంగా ఉదయం లేచినప్పటి నుంచి ఆమె కొంగు పట్టుకొని తిరిగేవాడు. రాత్రి అయ్యేసరికి ఆమె కొంగు వదిలేవాడే కాదు. ఈ మధ్యన ఆఫీస్ విషయాలు కూడా ఆమెతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. అన్నీ గమనిస్తూ ఉన్న కీర్తనకి చాలా సంతోషంగా అనిపించింది. అతడు తనని పూర్తిగా తన భార్యగా చేశాడనిపించింది. రోజులు నిదానంగా అలాగే వెళ్ళిపోతున్నాయి. అతడు చెప్పినప్పటి నుంచి తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం పూర్తిగా మానేసింది కీర్తన. అలాగే కౌశిక్తో కూడా మాట్లాడడం మానేసింది. అతడికి నచ్చకపోతే వద్దు అని. ఒకరోజు ఆదిత్య ఆఫీస్ నుంచి చాలా తొందరగా వచ్చాడు. ఇంటికొచ్చినప్పటి నుంచి మౌనంగా ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పేవాడు. లేకపోతే అతడు అలా మౌనంగా ఉండడంతో కీర్తనకి టెన్షన్గా అనిపించి ఏమైంది అంటూ అడిగింది. ఏం లేదు అని చెప్పాడు మౌనంగా. కీర్తన ఆదిత్య దగ్గరికెళ్ళి నిదానంగా అతడి చేయి పట్టుకుని, ఏమైంది, బాగానే ఉన్నావు కదా, ఆర్ యు ఓకే అంటూ అడిగింది చాలా డల్లుగా. ఏమీ లేదు, తలనొప్పిగా ఉంది, వర్క్ ఎక్కువైంది, కొంచెం కాఫీ తీసుకొనిరా అని చెప్తాడు ఆదిత్య. కీర్తన కాఫీ తీసుకుని వచ్చేసరికి ఆదిత్య ఏడుస్తున్నాడని గమనించి ఎందుకో అర్థం కావడం లేదు. నిజంగానే ఆదిత్య ఏడుపు చూడగానే కీర్తనకి చాలా షాక్గా అనిపించింది. అదే సమయంలో చాలా కంగారు కూడా. అతడికి కాఫీ ఇవ్వబోతూ ఉంటే నాకు రెస్ట్ కావాలి అని చెప్పి లేచి నిలబడ్డాడు. ఆదిత్య, మరి నీ తలనొప్పి అని చెప్పింది. పర్వాలేదు అంటూ అతడు అలాగే వెళ్ళి బెడ్ మీద పడిపోయాడు. కీర్తనకు అసలు అర్థం కాలేదు. నిదానంగా వెళ్ళి అతడి పక్కన కూర్చొని జెండు బామ్ తీసుకుని అతడి తలకి అప్లై చేస్తూ నెమ్మదిగా మసాజ్ చేసింది. ఆమె స్పర్శకి ఆదిత్య కళ్ళు ఓపెన్ చేసి చూశాడు. ఎదురుగా ఉన్న కీర్తనను చూసి, నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగాడు. ఖచ్చితంగా, ఏం కావాలి అని అడిగింది కీర్తన చాలా ప్రేమగా అతని వైపు చూస్తూ. నేను ఆర్డర్ వేయడం లేదు కీర్తన, నిన్ను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు నీ ఒడిలో పడుకోవాలని ఉంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అది నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు అన్నాడు. అతడు వాళ్ళ అతడి వల్ల చిన్నగా ఎమోషనల్గా అడిగేసరికి కీర్తన అసలు కాదనలేకపోయింది. ఇంతకు ముందు ఎప్పుడు ఆదిత్యాన్ని ఇంత ఎమోషనల్గా చూడలేదు. వెంటనే తలూపింది. నిదానంగా ఆమె ఒడిలో పడుకోగానే కీర్తన నిదానంగా అతని నుదుటికి జెండు బామ్ అప్లై చేస్తూ ఆమె ప్రేమకి అతడు ఎప్పుడూ నిద్రపోయాడు. ఆదిత్య, చాలాసేపయింది నువ్వు పడుకొని, డిన్నరు చేద్దురా అంటూ కీర్తన లేపుతూ ఉంది. అప్పుడు లేచి కూర్చున్నాడు. నాకు ఆకలిగా లేదు అంటూ అటువైపు తిరిగి నిద్రపోవాలని చూశాడు. కమాన్, ఇలాగే తినకుండా నిద్రపోకూడదు అంటూ అతన్ని లేపి కూర్చోబెట్టింది. నాకు ఆకలిగా లేదని చెప్పాడు. ప్లీజ్, బంగారం కదూ, అమ్మి బ్రతిమలాడుతుంది. చూడు, నీకోసం ఇక్కడి వరకు నేను తీసుకొచ్చాను, నువ్వు తినకపోతే ఎలా అని ఆమె వైపు చూస్తున్న ఆదిత్య తినాలని చూశాడు. కానీ అతడి చేతికి కట్టు కట్టింది. అరే, ఏమైంది దీనికి అంటూ అడిగింది. ఏం కాలేదులే, నేను చేత్తో తినలేను.
స్పూన్ ఇవ్వు అన్నాడు. ఆదిత్య వద్దు అంటూ కీర్తన అతడి చేతిలో నుంచి ప్లేట్ తీసుకుని అతడికి తినిపించాలని చూసింది. ఆమె అలా తినిపిస్తూ ఉంటే అతడికి ఏడుపు వచ్చేసింది. ఏమైంది అంటూ కంగారుగా అడిగింది కీర్తన. ఏమీ లేదు, నువ్వు కారం ఎక్కువ వేశావు అన్నాడు. కీర్తన ఆశ్చర్యంగా చూస్తుంది. నువ్వు ఈరోజు మరీ చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నావు అంటూ. దానికి ఆదిత్య ఏం మాట్లాడలేదు. కీర్తన తను తినిపించేసి కిందికెళ్ళి పని చేసుకుని వచ్చేసరికి ఆదిత్య బెడ్ పైన అటు ఇటు కదులుతున్నాడు. అర్థం కాలేదు కీర్తనకి. కీర్తన నిదానంగా అతని దగ్గరికి వెళ్ళి అతడి తలని తన ఒడిలో పట్టుకొని నిదానంగా అతడి జుట్టుని సవరిస్తూ నిద్ర పెట్టింది. సంతోషంగా నిద్రపోయాడు. అతడు నిదానంగా అతని వైపు చూస్తూ, ఏదో జరిగింది, నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు అంటూ అతడి నుదుటిపైన ముద్దు పెట్టింది. కానీ వెంటనే ఆదిత్య కళ్ళు తెరిచి థ్యాంక్ యూ అన్నాడు. అదేంటి, నువ్వు నిద్రపోలేదా అంటూ షాకింగ్గా చూస్తుంది. నాకు ఒక ప్రామిస్ చేస్తావా అంటూ అడిగాడు ఆదిత్య ఆమె వైపు చూస్తూ. తప్పకుండా, ఏం కావాలో అడుగు అని చెప్పింది. ఇంతవరకు నేనెప్పుడు ఒంటరి అని ఫీల్ అయ్యాను, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీనెస్ నాకు ఇలాగే నా జీవితాంతం ఉండాలి, సరేనా? మన మధ్య ఏం జరిగినా సరే నువ్వు నన్ను వదిలిపోకూడదు అన్నాడు. ఆ మాటకి కీర్తన అందంగా నవ్వింది. ఖచ్చితంగా నిన్ను నేను వదిలిపెట్టి పోను, ప్రామిస్, ఇంకా దేని గురించి ఆలోచించకు అని చెప్పింది. ఆ మాట వినగానే ఆదిత్య సంతోషంగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె ఒడిలో అతడికి నిద్రపుచ్చి కీర్తన కూడా అలాగే అతడిపైన నిద్రపోయింది. తెల్లవారే ఆమెకి మెలక వచ్చేసరికి ఆదిత్య పక్కన లేడు. అతను రెడీ అవుతున్నాడు. కీర్తన కంగారుగా లేచి టైం వైపు చూసింది. చాలా లేట్ అయిపోయింది అనిపించింది ఆమెకి. సారీ, లేట్ అయిపోయింది, నన్ను లేపొచ్చు కదా అని చెప్పింది కీర్తన. ఆ మాటకి ఆదిత్య ఆమె వైపు కోపంగా చూశాడు. నేను నిన్ను లేపాలా? నేనేమైనా అలారం అనుకున్నావా, లేదా వేకప్ కాల్ అనుకున్నావా? నీకు తెలీదా నువ్వు తొందరగా లేవాలి, పనులు చేయాలని? నన్ను పట్టించుకోకపోతే నన్ను పొందడం కోల్పోతావు అన్నాడు సీరియస్గా. అతడి మాటలకి ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు, నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అని చెప్పింది. ఆదిత్య ఆమె వైపు సీరియస్గా చూశాడు. ముందు ఆ కన్నీళ్లు ఆపి చెయ్యాల్సిన పనులు ఫాస్ట్గా చెయ్యి, నేను ఇంకో 5 నిమిషాల్లో కిందికి వస్తాను అంటాడు. 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ కుదరదు ఆదిత్య అని చెప్పింది కీర్తన. అదంతా నాకు తెలియదు అని చెప్పేశాడు అతడు. ఏం చేయాలో అర్థం కాక కీర్తన ఫాస్ట్గా కిందికెళ్ళి అతని కోసం ఓట్స్ చేయాలి అనుకుంటే ఆమె కిందికెళ్ళేసరికి ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు చూడు ఎలాగంటే అలాగా ఉండే కిచెన్ నీట్గా అనిపించింది, కానీ మళ్ళీ అక్కడ ఎవరూ లేరు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆదిత్య ఉన్నాడు. ముందు అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పెట్టాడు. ఆశ్చర్యంగా చూసింది దానివైపు, ఆదిత్య వైపు మార్చి మార్చి. ఇది కదా నువ్వు భర్తను చూసుకునే తీరు అన్నాడు అతడు కోపంగా. నిజంగానే కీర్తనకు అర్థం కాలేదు, భయంగా అనిపించింది. సారీ ఆదిత్య, నేను చివరి వరకు కష్టపడ్డాను నీ ప్రేమను పొందడానికి, కానీ నా బ్యాడ్ లక్ నిన్ను మళ్ళీ మిస్ చేసుకుంటున్నాను. ఉదయం లేచి నేను పని చేయకపోవడం నిజంగానే నేను చేసిన తప్పే. ఏ పనిష్మెంట్ అయినా రెడీ, కానీ నిన్ను వదిలేసి వెళ్ళు అని మాత్రం చెప్పకు అని చెప్పింది కీర్తన. ఆదిత్య ఆమె వైపు అలాగే చూస్తూ, నువ్వు చేసే స్పైసీ బ్రేక్ఫాస్ట్ నేను తినలేను, అందుకే నేనే చేశాను. నిన్న నీ ఫుడ్ వల్ల నేను ఏడ్చాను అన్నాడు. కీర్తన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. మళ్ళీ కన్నీళ్లు మాత్రం వచ్చేస్తున్నాయి. అతడికి ఏమీ చెప్పలేకుండా మౌనంగా వెనక్కి తిరిగి, ఎందుకంటే అతడికి తన కన్నీరు చూపించాలనుకోలేదు. కానీ వెంటనే ఆదిత్య గట్టిగా కౌగిలించుకుని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు. ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. అతడి కళ్ళల్లో నవ్వు కనిపిస్తుంది, అలాగే పెదవుల్లో కూడా. అయ్యో బుజ్జి, నువ్వు మార్నింగ్ నిద్ర లేటుగా లేచావంటే కారణం రాత్రంతా నువ్వు నన్ను చూసుకుంటూ ఉన్నావనే కదా. మరి అలసిపోయి నిద్రపోయావు, ఎలా నన్ను లేపేది చెప్పు అంటూ ప్రేమగా ఆమె వైపు చూశాడు. నువ్వు నిజంగానే నాతో ప్రేమగా మాట్లాడుతున్నావా అని అడిగింది ఆశ్చర్యంగా. ఆమె ప్రశ్నకి సమాధానంగా ఆదిత్య గట్టిగా ఆమెని కౌగిలించుకొని మళ్ళీ చెంపపైన ముద్దు పెట్టాడు. అంటే ఆ మాట వినగానే కీర్తన అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. థ్యాంక్ యూ ఆది అంటూ ప్రేమగా. మన మధ్య థ్యాంక్ యూ అవసరం లేదన్నట్టు. ఈ బ్రేక్ఫాస్ట్ నీకోసమే చేశాను, నువ్వు తిని. నాకు టైం లేదు, నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాడు అంటూ ఆమెను సున్నితంగా కౌగిలించుకుని పెదవులపై ముద్దిచ్చి వెళ్ళిపోయాడతడు. కీర్తనకి ఆనందంతో పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆమెకు తెలియదు ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదని. ఆనందంతో తన కోసం ఆదిత్య చేసిన బ్రేక్ఫాస్ట్ తిని మధ్యాహ్నం అతడి కోసం అతడికి ఇష్టమైన వంటలన్నీ చేసి రెడీ అయి అతడి కోసం ఎదురు చూస్తుంది. మధ్యాహ్నం ఆదిత్య వస్తున్నామంటూ ఫోన్ చేశాడు తన ఫ్రెండ్ కలిసి. కీర్తన ఇల్లంతా నీట్గా సర్ది వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. డోర్ బెల్ రింగ్ అవ్వంగానే సంతోషంతో వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా ఆదిత్య ఉన్నాడు చిరునవ్వుతో. అతని వైపు చూసి సంతోషంగా నవ్వింది. సేమ్ టైం ఆదిత్య తన ఫ్రెండ్ వైపు చూపించాడు, ఇతను నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ. అతడి వైపు చూసిన కీర్తన అలాగే షాక్ అయిపోయింది.
అతన్ని గుర్తుపట్టి చాలా భయంగా ఆదిత్య వైపు చూసింది. ఆమె ఇప్పుడు ఏం జరిగిపోతుందో అని. ఆదిత్య మాత్రం కీర్తన వైపు చూసి నవ్వుతూ, కీర్తన, తను నా ఫ్రెండ్, చాలా క్లోజ్, నాకు బాగా కావాల్సినవాడు, ఏసీపీ ఇషాంత్ అన్నాడు. ఏసీపీ మాత్రం కీర్తన వైపు అలాగే చూస్తున్నాడు, కొంచెం కోపంగా, మరీ కొంచెం సీరియస్గా. నా ఫ్రెండ్ని మోసం చేస్తావా నువ్వు అనే ఉద్దేశంతో. కీర్తన మాత్రమే భయంగా చూసింది, ఇప్పుడు ఏం జరుగుతుందని. ఆదిత్య చెప్పడంతో కీర్తన అతడినికి గౌరవంగా నమస్కారం చేసి వారికి కావలసినవి తీసుకురావడానికి వెళ్ళింది. వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చేటప్పుడు ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆదిత్య ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది నీకు, బానే ఉన్నావా అంటూ. ఒక క్షణం ఏసీపీ వైపు చూసి కీర్తన వెంటనే బాగున్నాను అంటూ తన రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆదిత్యకి చాలా వేడిగా అనిపించింది అది. ఇషాంత్ మాత్రం కోపంగా ఆమె వెళ్ళిన వైపే చూస్తున్నాడు. ఆదిత్య ఇషాంత్ వైపు చూసి జస్ట్ ఇప్పుడే వస్తానంటూ తన గదిలోకి వెళ్ళాడు. ఆదిత్య గదిలోకి వెళ్ళిన వెంటనే కీర్తన అతడి వైపు చూసింది. ఆదిత్య కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది బుజ్జి, ఎందుకు నువ్వు ఇలా చాలా టెన్షన్గా ఉన్నట్టున్నావు, ఏమైనా కావాలా అన్నాడు ప్రేమగా. మొదటిసారి అడగడం, అలాగే కీర్తనకి ఏడుపు వచ్చేస్తుంది. కీర్తన వెంటనే గట్టిగా అతన్ని కౌగిలించుకుని ఆ తర్వాత తను ఏడుపుని ఆపుకోలేక ఏడ్చేసింది. ఆదిత్య టెన్షన్ పడ్డాడు. ఏమైంది అంటూ అడిగాడు. ఆమె వైపు చూస్తూ కీర్తన అతడి వైపు అలాగే సూటిగా చూస్తూ, నేను నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే మాట్లాడాలి నీతో అని చెప్పింది. ఓకే ఓకే, అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడే చెప్పు, ముందు వాటర్ తాగు అంటూ బాటిల్ ఆమె చేతికిచ్చి ఆమె తాగిన తర్వాత, ముందు ఫ్రెండ్ అని ఇంటికి వచ్చాడు, అతన్ని చూడడం ఇంపార్టెంట్ కదా, అతడు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం, ఎంత మాట్లాడతావో మాట్లాడు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పోను అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నీకెందుకు చెప్తే అర్థం కావడం లేదు, నేను ఇప్పుడే నీతోనే మాట్లాడాలి అని నిస్సహాయంగా చెప్పింది కీర్తన. అది కాదు అంటే కీర్తన ఏదో చెప్పబోతూ ఉంటే, ఆదిత్య ఇంకేం మాట్లాడుకు, నువ్వు రెస్ట్ తీసుకో, నీ హెల్త్ బాగాలేదని నేను చెప్తానులే, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కీర్తనకి చాలా భయంగా అనిపించింది. అతడు తన గురించి ఏం చెప్తాడో అని కిందికి రావాలనుకుంది, కానీ ధైర్యం సరిపోలేదు. ఆదిత్య కింద హాల్లోకి రాగానే ఇషాంత్ ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, నేను నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అరే, ఈరోజు ఏమైనా నేను నీతో మాట్లాడాలి అని ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతున్నారా? ప్రతి ఒక్కరు నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి అంటున్నారు. మనం ఉండేది మాట్లాడడానికి కదా, కమాన్ మాట్లాడు అన్నాడు ఆదిత్య. చాలా ఇంపార్టెంట్ ఆదిత్య, సీరియస్గా అన్నాడు ఇషాంత్. ఓకే ఓకే బావా, మాట్లాడు, కానీ కొంచెం ఫాస్ట్గా ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు. కీర్తనకు హెల్త్ బాగాలేదు, తనకి నేను తప్ప ఎవరూ లేరు, తను చూసుకోవాలి, ఓకేనా అన్నాడు ఆదిత్య టైం చూస్తూ. కీర్తనకి హెల్త్ బాగలేదు, ఓకే. నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా, చాలా ప్రేమ అనుకుంటా కదా అన్నాడు ఇషాంత్ అంత సూటిగా చూస్తూ ఆదిత్య వైపు. చాలా ఇష్టం మాత్రమే కాదురా, చాలా చాలా ప్రేమ. కానీ నీకు ఒక విషయం తెలుసా, నేను ప్రేమించే దానికన్నా నా కీర్తన నన్ను ప్రేమించేది ఇంకా ఎక్కువ. పైనుంచి వాళ్ళ మాటలు వింటున్న కీర్తనకి మరింత టెన్షన్గా అనిపించింది. ఆమెకి ఏడ్చాలో లేకపోతే అక్కడి నుంచి ఎక్కడికే పారిపోవాలో అప్పుడు అర్థం కావడం లేదు. ఎన్ని రోజుల తర్వాత ఆదిత్య తన మనసులో ఉన్నది చెప్తూ ఉంటే సంతోషంగా ఫీల్ అవ్వాలి, లేకపోతే మరికొన్ని క్షణాల్లో తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన నిజం బయటకు వస్తుందని బాధపడాలో ఆమెకేమీ తెలియటం లేదు. ఆ నిజం బయటకు వస్తే తన పరిస్థితి ఏంటి? తన ఆదిత్యతో ఉండగలుగుతుందా? అతడు తనని యాక్సెప్ట్ చేస్తాడా? ఏమీ తెలియడం లేదు. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఆమెకి. ఓ, వెరీ గుడ్, ఇంత ప్రేమించినప్పుడు లోపాలు అస్సలు బయటకు కనపడవు అన్నాడు ఇషాంత్. లోపాలేంటి అన్నట్టు చూశాడు ఆదిత్య అర్థం కాకుండా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తిరగతిప్పిచ్చి మాట్లాడుకు, సరిగ్గా మాట్లాడుకు అన్నాడు. కమాన్ ఆదిత్య, ఇందులో నేను తిరగతిప్పి మాట్లాడడం ఏముందో? నువ్వు కీర్తనని అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు తన గురించి నీకు పూర్తిగా తెలుసుంటుంది కదా, సో పూర్తిగా తెలిసినప్పుడు ఇక ప్రాబ్లం ఏంటి అన్నాను. తను నీకెప్పటి నుంచి పరిచయం అన్నాడు ఇషాంత్. కీర్తన నాకు చాలా బాగా తెలుసు, నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు తను నా క్లాస్మేట్, అప్పుడే నేను ప్రేమించడం మొదలు పెట్టాను, నా ప్రాణం కంటే ఎక్కువగా. నా అదృష్టం, నా ప్రేమ, నా ప్రాణం నా జీవితంలోకి వచ్చింది అన్నాడు ఆదిత్య సంతోషంగా ఫీల్ అవుతూ. అయితే నీ కీర్తన గురించి అంతా తెలుసన్నమాట అన్నాడు ఇషాంత్. యా, ఆఫ్ కోర్స్ అన్నాడు ఆదిత్య. ఆశ్చర్యపోయాడు. మరి అంత తెలిసినప్పుడు పెళ్లి ఎలా చేసుకున్నావు నువ్వు? నీకు వేరే అమ్మాయి దొరకలేదా, లేక ప్రపంచంలో అమ్మాయిలే లేరనుకున్నావా అన్నాడు కొంచెం కోపంగా. ఆ మాటకు ఆదిత్య షాక్ అయిపోయాడు. కీర్తన మౌనంగా గట్టిగా కళ్ళు మూసుకుని పైన గదిలో నిలబడిపోయింది. అయిపోయింది. తను ఏ నిజమైతే అది చెప్పాలనుకుందో ఆ నిజం మూడో వ్యక్తి ద్వారా అతడికి తెలిసింది. ఇక తన పరిస్థితి ఏంటి అనేది అర్థం కాలేదు ఆమెకి. ఆదిత్య కోపంగా ఇషాంత్ వైపు చూస్తున్నాడు. ఏమైంది నీకు? నా ఇంటికొచ్చి నాకు నా భార్య గురించి ఇలా మాట్లాడడం తప్పు, ఏదైనా ఉంటే స్ట్రైట్గా మాట్లాడు అన్నాడు. నేను అదే అంటున్నాను. తన గురించి అంత నిజం తెలిసిన తర్వాత ఎలా పెళ్లి చేసుకున్నావు?
నీకు తెలుసా తను ఇంతకు ముందే ఒకరిని ప్రేమించింది అన్నాడు ఇషాంత్. ఆదిత్యకి కౌశిక్ గుర్తుకొచ్చాడు. అవును తెలుసు. అది పెళ్లికి ముందు, కానీ ఇప్పుడు కాదు కదా అన్నాడు ఆదిత్య తన కోపాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకొని. ఓ, అయితే ప్రేమికుడి పేరు కూడా తెలుసా మరి? వాళ్ళ రిలేషన్ కూడా నీకు తెలుసుండాలే అన్నాడు ఇషాంత్ ఆదిత్య వైపు చూస్తూ. నీది ఇంత విశాల హృదయం అని నాకు నిజంగా తెలియదురా. చెప్పేది సరిగ్గా చెప్పు అన్నాడు ఆదిత్య. నీ భార్య తన ప్రియుడికి మధ్య ఉన్న రిలేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి పోలీసు రైడ్లో హోటల్లో దొరికిపోయారు తెలుసా? వాళ్ళిద్దరి పైన బ్రోతల్ కేసు బుక్ అయింది. ఈ విషయం నీకు తెలుసా అన్నాడు ఇషాంత్. ఆ రోజు రైడింగ్ చేసింది కూడా నేనే అంటూ. ఆ మాటకి ఆదిత్య అలాగే షాక్ అయిపోయాడు. కీర్తన భయపడిపోయింది పైనుంచే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ కష్టంగా ఒక్కో మాటని ఒత్తి పలికాడు ఆదిత్య. అరెస్టు, పోలీసులు ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను కీర్తన, అర్థమవుతుందా? నా క్లాస్మేట్, తను నాకు బాగా తెలుసు అని అడిగాడు. ఇషాంత్ మాత్రం ఆదిత్య మాటలకి ఎక్కడా తడబడకుండా జరిగింది మొత్తం చెప్పాడు. రైడ్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో దొరికారని, ఆ తర్వాత ఇంకేమీ చెప్పకుండా లేదు అన్నట్టు అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆదిత్య మొహం అలానే కోపంతో కందగడ్డలాగా మారిపోయింది. నేరుగా వెళ్లి కీర్తన ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. అతడు అడుగుల చప్పుడు వినగానే కీర్తన భయపడిపోయింది. ఆదిత్య ప్లీజ్, నేను చెప్పేది విను. నేను ఇందాక నీకు చెప్పాలనుకున్న నిజం అదే, అయినా పూర్తిగా చెప్పలేదు. ప్లీజ్ నన్ను క్షమించు. నేను చెప్పేది విను అంటూ అడిగింది కీర్తన. కానీ ఆదిత్య గట్టిగా ఆమె గొంతు పట్టుకున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు నన్ను? సొసైటీలో ఎందుకు ఎందుకు ఈ నిజం నా దగ్గర నుంచి దాచి నాకు చెప్పాలని అనిపించలేదా? ఎన్నిసార్లు నువ్వు ఆ కౌశిక్ కలిసి నన్ను చీట్ చేస్తారు. ఒక్కసారి కూడా నీకు నిజం చెప్పాలనిపించలేదా? ఎంతసేపు మీ ఎంజాయ్మెంట్ మీకేనా? నా గురించి ఆలోచించలేదా? ఇప్పుడు కూడా నువ్వు నన్ను మోసం చేశావు కదా అన్నాడు అతడు గట్టిగా ఆమె గొంతుని పట్టుకోవాలని చూస్తూ. కీర్తనకి ఊపి రావడం లేదు, కష్టంగా ఉంది. అతడి చేతులపైన తన చేతులు వేసి, ఆదిత్య ప్లీజ్ నా మాట విను. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఎవరో కావాలని చేశారు. నా మాట విను, నేను చెప్పేది విను అంటూ ఆమె అక్కడికి నచ్చజెప్పాలని చూస్తుంది. ఇంకా ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తారని చూస్తారు అంటూ ఆమె చేయి పట్టుకుని విసురుగా కిందికి తోసేస్తాడు ఆదిత్య. ఆదిత్య, నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. నేనేమీ చేయలేదు. నీ దగ్గర నుంచి ఏ నిజం దాచాలి అనుకోలేదు. నిన్ను మోసం చేయాలని కూడా అనుకోలేదు. కానీ నాకు భయం వేసింది నిజం నీ దగ్గర ఎలా చెప్పాలని. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావేమో అన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను ఆగిపోయాను. ప్లీజ్, ఆ రోజు ఏం జరిగిందో నేను మొత్తం చెప్తాను. అదంతా ఒక పెద్ద ట్రాప్ అంటూ చెప్పింది కీర్తన. కానీ ఆదిత్య అలాగే ఆమె చేయి పట్టుకుని లేపి చాచిపెట్టి ఆమె చెంప మీద కొట్టాడు. అలాగే వెళ్ళి గోడకు తగిలింది. నువ్వు నిజంగానే ఏమీ చేయకపోతే నువ్వు నా దగ్గర దాచావు. నువ్వు దాచావు అంటే ఏదో తప్పు చేశావు. ఐ హేట్ యూ కీర్తి. ఎప్పుడు కూడా నేను అస్సలు నమ్మను అంటూ అతడు ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. కీర్తన అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. కనీసం దెబ్బ తగిలింది కూడా అతడు చూడలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందనేది అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది కీర్తన. దాదాపు సంవత్సరాల క్రితం ఎవరో ఒక పెద్ద పేరున మినిస్టర్ హార్ట్అటాక్తో హాస్పిటల్లోకి వచ్చాడు. అతడి కేసు అటెండ్ అయ్యి దానికి కౌశిక్, కీర్తన ఉన్నారు అతన్ని చూసుకుంటూ. కానీ అతనికి పూర్తిగా టెస్టులు చేసిన తర్వాత అతనికి కేవలం తన మీదున్న కేసుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నాడని అనిపించింది. అతనికి ఎటువంటి హార్ట్అటాక్ రాలేదని, అంతేకాదు ఆ మినిస్టర్ ఒక రేప్ కేసులో ఇరుక్కోవడంతో దాని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడని అనిపించింది కౌశిక్కి, కీర్తనకి. అందుకే వాళ్ళు ఆ మినిస్టర్ గురించి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీస్ మీడియాకి చెప్పారు. దాంతో అందరూ కలిసి మినిస్టర్ని అరెస్ట్ చేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయింది. చాలాసార్లు టీవీలో స్క్రోల్ అయింది. తర్వాత కరెక్ట్గా ఒక వారం తర్వాత కీర్తనకు ఒక ఫోన్ వచ్చింది. హలో కీర్తన, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ. ఎవరు అంటూ అడిగింది కీర్తన ఆశ్చర్యంగా. నా సంగతి సరే, తర్వాత చెప్తాను. నీ చెల్లెలు నీతో పాటు ఇంట్లోనే ఉందా? ఒకసారి చూసుకో అని చెప్పారు వాళ్ళు. వర్ష పేరు వినగానే కీర్తన ఆశ్చర్యపోయింది. ఏమైంది వర్షకి అంటూ కంగారుగా అడిగింది. ఇంతవరకు ఏమీ కాలేదు, కానీ నువ్వు గనక నేను చెప్పే చోటుకి 10 నిమిషాల్లో రాకపోతే ఆ తర్వాత నీ చెల్లెలికి ఏం జరుగుతుందన్నది కూడా నాకు తెలియదు. వచ్చేటప్పుడు ఒంటరిగా, ఎందుకైనా మంచిది అని చెప్పారు. ఆ మాట వినగానే కీర్తన వాళ్ళు చెప్పిన అడ్రస్ పరిగెత్తింది. అదొక 5 స్టార్ హోటల్ అని. రూమ్ ఇంటి దగ్గర నుంచి కీర్తన పరిగెత్తడం చూసిన కౌశిక్ కూడా ఆమె వెనకాలే పరిగెత్తాడు. ఎందుకు అని అంటే టెన్షన్గా వెళ్తుందని. కొంత దూరం వెళ్ళంగానే కౌశిక్ కీర్తనను పట్టుకుని ఏమైంది ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు అని అడిగాడు. కీర్తన జరిగిన విషయం చెప్పింది. వర్షాకేం కాదు, టెన్షన్ పడకు, మనం వెళ్ళి చూద్దాంలే అంటూ కీర్తన అతనికి నచ్చజెప్పి ఇద్దరు కలిసి వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళారు. అక్కడ మినిస్టర్ కొడుకున్నాడు. వాడి కీర్తనను బలవంతం చేయాలని చూస్తే కౌశిక్ అక్కడికక్కడే వాడి కాలు చేతులు విరగొట్టి అక్కడ నుంచి కరెక్ట్గా బయటికి రావాలనుకునేంతలో వాడు కౌశిక్ కీర్తనని రూమ్లో పెట్టి లాక్ చేసి పోలీసుల్ని మీడియాని పిలిచి బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేయించి వాళ్ళ ఫోటోలు అన్ని పేపర్లలో మీడియాలో వచ్చేటట్టు చేశారు. ఇదంతా మినిస్టర్ ప్లాన్ చేసి
వాడి కేసు అటెండ్ అయింది వాళ్ళిద్దరే కాబట్టి అలా ఇద్దరిని పూర్తిగా వాళ్ళ పేరు పాడవ్వాలని చూశాడు. వాళ్ళకి చెడ్డ పేరు రావాలని చెప్పి. వర్ష ఇంట్లోనే ఉంది. ఆమెకు ఎటువంటి హాని జరగలేదు. నేరుగా ఆమె కాలేజీ నుంచి ఇంటికే వచ్చేసింది. కీర్తన ఎంత చెప్పినా ఎవరూ వినలేదు వాళ్ళ గురించి. ఆమె అమాయకత్వం నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి వాళ్ళకి ఎటువంటి దారి దొరకలేదు. వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె ఏమీ చేయలేకపోయింది. చివరికి ఇంట్లో వాళ్ళు భయపడి వాళ్ళకి మ్యారేజ్ అరేంజ్ చేశారు. దానితో కీర్తన, కౌశిక్ ఇద్దరు షాక్ అయ్యారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.